ఒక రూపకంగా సహాయం చేయగలడు. చూడండి, మరి మొర్దెకై జీవితంలో ఏదో దిక్కు నుంచి నాకు సహాయం వస్తుందన్నప్పుడు దేవుడు ఒక దిక్కు నుంచి మరి అతనికి కావలసిన సహాయాన్ని పంపించాడు. దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు మన అపాయాలను తప్పించడానికి దూతలను కూడా ఆజ్ఞాపించి పంపిస్తాడు. మరి ఇంగ్లాండ్ దేశంలో ఫెడ్రిక్ అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు చాలా మంచి పరిపాలన చేస్తున్న వ్యక్తి. ఒకసారి అతన్ని చంపాలని అందులో ఉన్న ఒక వంట వండే వ్యక్తి కుక్ ఆయన ఆలోచన చేశాడట. ఎలాగైనా ఈయనను చంపాలని కొంతమంది దగ్గర మనీ తీసుకున్నాడు. ఆ రోజు ఒక మంచి పాయసం తీసుకొచ్చాడు. చాలా చక్కని పాయసం తీసుకొని తన దగ్గర ఉన్న అసిస్టెంట్ ఇచ్చి రాజుగారికి పంపించాడు. రాజుగారికి పంపిస్తే రాజుగారు ఏం చేశారంటే కొంచెం ఆలోచించాడు. ఎందుకో మరి ఏదో పనిలో ఉన్నాడు, ఆలోచించి అన్నాడు, ఈ పాత్రలో ఉన్న ఈ పాయసం నాకొద్దు, వేరే పాత్రలో తీసుకురండి అన్నాడంట. అప్పుడు ఈ లోపల ఉన్న వ్యక్తి దగ్గరికి అసిస్టెంట్గా ఉన్న వ్యక్తి వెళ్ళి, ఏమైంది, రాజుగారు పాయసం తీసుకున్నారంటే తీసుకోలేదు, వేరే ఒక పాత్రలో తీసుకొని రమ్మన్నాడు అన్నప్పుడు ఈయన కనిపించిందట. మరి మనకున్న రాజుగారికి నా సమస్య ఏంటో అర్థమైందేమో, నేను ఒకవేళ విషయం కలిపింది తెలిసిపోయిందో ఏమో అనే భయంతో ఆయన అతడే పిస్తోల్తోని కాల్చుకొని ఆత్మహత్య చేసేసుకున్నాడట. అయితే ఎందుకు ఇట్లా జరిగింది అని ఆలోచిస్తే రాజుగారు ఒక మంచి పాత్ర తెచ్చుకున్నాడు, కొత్త పాత్రలో తాగాలని ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఎందుకు ఆ రాజుగారు కాపాడబడ్డరు అని అంటే బైబిల్ నుంచి ఒక మాట ఉన్నది కదంటే 91వ కీర్తనలు అంటాడు కదంటే, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు ఎలాగుంటాయట, కావలి ఉంటాయట. ఇప్పుడు ఆయన కాపాడబడడానికి గల కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన రాజుగారు ఎప్పుడు దేవుని బైబిల్ చదివేవాడట, ఎప్పుడు దేవుని ఏం చేసేవాడట, ప్రార్థన చేసేవాడట. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, మరి బైబిల్లో ఉన్న మాట ప్రకారము దేవుడి దూతలు కావలితో ఉన్నప్పుడు మనిషికి ఏమొస్తుంది. 91వ కీర్తనలోకి రండి. అపాయంలో తప్పిస్తాడు. దేవుని దూతలు ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయి ఒకసారి చదవండి అమ్మా. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుని దూతలు ఉంటాయంట. దేవుని ఆలోచన చెప్తుంటాయి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనంలో కూడా దేవుడు దూతను ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది. చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు కాపాడుతాడు అనేది ఈ యొక్క వాక్య సబ్జెక్ట్. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహము నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. ఏం చేసిందట అమ్మా? వాటి నోళ్లను మూయించాడు. ఇప్పుడు దూతను ఎవరు పంపించారట? దేవుడు పంపించాడు. ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్న నీకు కూడా అపవాది అపాయాలను తీసుకొని వస్తూ ఉంటుంది. ఈ ప్రార్థన చేస్తూ భక్తి చేస్తున్న నీ జీవితంలో దేవుడు అడుగడుగున శత్రువు నోళ్లను మూయిస్తూ నీకు ఒక దూతను పంపించి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మనం కనుకోవచ్చు. ఒకసారి నేను కూడా వేరే నా పిల్లల బర్త్డే ఉండే, ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ చూసుకున్నాను, తిరిగి వెళ్తున్నప్పుడు సడన్గా ఒక లాస్ట్ బస్సు ఉన్నట్టుంది. ఆ బస్సు పోతే ఎట్లా, ఎక్స్ప్రెస్ కదా అని తొందరగా వెళ్ళాను. పరిగెత్తి అక్కడ దాకా వెళ్ళి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినా కూడా అక్కడ ఏమైందంటే ఆ బస్సు వెళ్ళిపోయింది. నన్ను బ్రదర్ రవీందర్ కావచ్చు ఆటోలో తీసుకొని వెళ్ళాడు, కానీ దొరకలేదు. అన్న పోతే పోయిందన్న అన్నట్టుగానే ఉన్నాడు. అబ్బా, ఇదైతే ఇంటికి వెళ్ళేవాడిని, పిల్లలను కలుసుకునేవాడిని అని మనసులో అనుకున్నాను. తర్వాత ఒక మామూలు ఆర్డినరీ బస్సు వచ్చింది, లాస్ట్ బస్సు. ఆ బస్సులో ఎక్కి వెళ్తుంటే ఆ కాటారం దాటిన తర్వాత
నేను వెళ్దాం అనుకున్న ఎక్స్ప్రెస్ ఏమైపోయింది, ఒక చెట్టుకు గుద్దుకుంది. అంటే నాకేమనిపించింది అంటే, దేవుడు కొన్నిసార్లు అపాయాలను తప్పిస్తూ ఉంటాడు దేవుని భక్తులేడలా. ప్రార్థన చేసేవారుగా మనం ఉన్నప్పుడు దేవుడు తన భక్తుల పక్షంలో నిలబడతాడు. రండి బైబిల్లో నుంచి ఇంకొక మాట చదువుకుందాము. మత్తయి సువార్త, లూకా సువార్త అపోస్తల కార్యం 12వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యం 12:11. 12వ అధ్యాయం 11. పేతురు తిరిగి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతి నుండి, ఎవరి చేతి నుండి అమ్మా? హేరోదు చేతి నుండి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుంచి నన్ను తప్పించి ఉన్నాడని. నన్ను ఏం చేశాడట? తప్పించాడు. దేవుడి అడుగడుగున మన పక్షంలో నిలబడుతున్నాడు కనుకనే ఈరోజు మనకు ఒక కాపుదల ఉంది. ఇప్పుడు పేతురు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హేరోదు ఏం చేస్తున్నాడంటే అపాయం కలిగించాలని చూస్తున్నాడట. మనం భక్తిలో వెళుతున్నప్పుడు అపవాదికి ఉన్న ఆలోచన ఏంటి తెలుసా? మనల్ని ఎక్కడనైనా పడగొట్టాలి, ఎక్కడైనా మనల్ని బలహీనపరచాలి. పేతురు గారు దేవునితో నడుస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడు, దేవునితో ముందుకు సాగుతున్న బిడ్డ. కానీ హేరోదు ఏం చేస్తున్నాడు? అపాయము కలిగించాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడట? ఆ అపాయాన్ని తప్పించడానికి ఒక దూతను పంపించాడు. చూడండి, హిజ్కియా ప్రార్థన చేస్తే 185,000 మందిని సంహరించే ఒక దూతను పంపించాడట. ఈరోజు ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో కూడా అడుగడుగున అపాయాలను తప్పిస్తున్నాడు కనుకనే ఈ రోజు వరకు మనం బ్రతికుండగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే 34వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాము. 34వ కీర్తన 7వ వచనంలో ఉన్నట్లుగా ఒక మాట చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దూత కావలి ఉండి ఏం చేస్తున్నదమ్మా? వారిని మరి రక్షిస్తూ ఉన్నది. ఎవరిని రక్షిస్తున్నదమ్మా? ఈరోజు మనల్ని రక్షిస్తున్నది దేవుని కృప. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తున్నది. మరి దేవుని సన్నిధానంలో ఈరోజు ఆయన కృప మన ఎడలో ఉన్నది కనుకనే మనం కాపుదల కలుగుతున్నది. దేవుని భక్తులను, ప్రార్థన చేసేవారిని అపాయాలు కలిగించాలని శత్రువు చూస్తాడు, కానీ దేవుడు వాని పన్నాగంలో పడగొడతాడు. అందుకే అహీతోపెలు ఆలోచనలు పడగొట్టడానికి దావీదు గారు దేవుని సన్నిధానంలో ఏం చేసిండట? ప్రార్థన చేశాడు. మన భక్తులుగా మనం చేయాల్సింది ఏంటంటే, అపవాది తంత్రములను ఎదిరించగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉందట? దేవుని దగ్గర ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటాడు, మనం చదువుకుందాం. చూడండి, ఒకసారి చదవండి ఆ మాట, ఒకసారి చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం ఎట్లుండాలమ్మా? బలవంతులుగా ఉండాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈరోజు ప్రార్థన చేసే మనం కూడా దేవుని బలాన్ని, శక్తిని సంపాదించుకోవాలి. అప్పుడు అపవాది యొక్క ఆలోచనలన్నీ ఎవరు పడగొడతారట? దేవుడు పడగొడతాడు. మరి ఈరోజు ఈ ప్రార్థన ద్వారా శత్రువు యొక్క ఆలోచనలన్నీ కొట్టివేయబడునుగాక. దేవుడు తన బిడ్డల పక్షంలో న్యాయం తీర్చునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాటను మీకు చూపిస్తాను, చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చూడండి, మనము ఆయన బిడ్డలం కదా, మనం ఆయన పరిచర్యలో, ఆయన పనిలో ముందుకు సాగుతున్న వారం కదా. దేవుడు తప్పకుండా మన పక్షంలో నిలబడతాడు. చూడండి, మరి హిజ్కియాను గురించి ఒక మాట మనకు బైబిల్లో చూద్దాం.
రండి, బైబిల్లో నుంచి ఇంకొక సందర్భంలో హిజ్కియా గారి గురించి ఒక మాట రాయబడింది. అందులో ఏమని రాయబడుతుందంటే, హిజ్కియా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవాడు కనుక దేవుడు హిజ్కియా ప్రార్థనను విని సన్హెరీబు అనే వ్యక్తి అతని మీదికి అపాయం పంపించాలనుకున్నాడట. కానీ దేవుడు ఆ సన్హెరీబు యొక్క ఆలోచనలు పడగొట్టేశాడు. చూడండి, ఒకసారి చదువుకుందాం. రెండో రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలోకి రండి. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షేకే పోయి అతన్ని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చినని అష్షూరు రాజుకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలా ఆజ్ఞ ఇచ్చెను, యూదారాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము అని అక్కడి నుంచి వెళ్ళి కొంతమంది దూతలు వచ్చి చెప్పారట. అప్పుడు హిజ్కియా గారు ఏం చేశారంటే, ఆయన దగ్గరికి వచ్చి కొంతమంది సైన్యం ప్రజలు కూడా చెప్తున్నారు, అయ్యా మనం ఏం చేద్దాం, మనం ఈ పోరాటంలో జయం పొందుకోలేం. ఎందుకంటే ఆ రబ్షాకే కానీ సన్హెరీబు అష్షూరు రాజు కానీ చాలా బలవంతులు, చాలా భయంకరమైన దుష్టులు, మన వల్ల ఏం కాదు అన్నప్పుడు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో చూడండి ఒక్కసారి. ఆ దూతలు తెచ్చిన వార్త విన్నప్పుడు 14వ వచనంలో హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరములోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధి ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్యను నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, ఈ లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఇప్పుడు దేవుడిని అంటున్నాడు, యెహోవా చెవియొగ్గి ఆలకించు, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకు సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము అని ఈ యొక్క సందర్భంలో ఆయన ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది తెలుసా, దేవుడు అతని ప్రార్థన విన్నాడు. 20వ వచనంలోకి రండి, ఆ మాట ఉంటుంది. అంతటా ఆమోస్ కుమారుడైన యేషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సన్హెరీబు యొక్క అపాయములు వాడు బన్నుతున్నాడు. కానీ హిజ్కియా చేసిన మంచి నిర్ణయం ఏం తెలుసా, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆ దూతలకు ఆజ్ఞాపించి ఈ లోకానుసారమైన దుష్టుని యొక్క నోర్లను ఏం చేస్తాడట, మూసివేస్తాడు. ఈరోజు మీ ఇంటి మీదకి వచ్చే ప్రతి అపాయాన్ని ప్రార్థన ద్వారా మూసివేయనుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఇదే సందర్భాన్ని చూసినట్లయితే 185,000 మందిని సంహరించగలిగిన ఒక అద్భుతమైన దూతను దేవుడు పంపించాడు వీరి కోసం. మనకి హిజ్కియా గ్రంథంలో, మన ఎహెజ్కేలు గ్రంథంలో కావచ్చు, మరి ఏషియా గ్రంథంలో కావచ్చు ఈ మాట రాయబడి ఉంటుంది. ఏమని ఆ తమ్ముడు చదవది, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అందరికి ఒకసారి రిఫరెన్స్ కూడా చెప్పేసి, రైట్ ఆ మాట ఒకసారి మళ్ళీ చదవండి, చదువు మళ్ళీ ఒకసారి చదువు. ఆ రాత్రి 35వ వచనంలో, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినెవె
పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అని రాయబడినది. అతడు తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరు కార్యం చేసిరంటే ఒక దూత ద్వారా దేవుడు ఒక అద్భుతమైన విజయాన్ని దయచేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక అద్భుతమైన ప్రార్థన, తన బాధ అంతా వివరించి చెప్పాడు. ఆ ఓపెన్గా ప్రేయర్ చేశాడు. హిజ్కియా గారు ఆ ఉత్తరాన్ని దేవుని ఎదుట పెట్టాడు. నీ సమస్యను దేవుని ఎదుట పెట్టగలిగితే దేవుడు మన ప్రార్థనను తప్పకుండా వింటాడు. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆమెన్, హల్లెలూయా. దిక్కు లేని దీన దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థనల వైపు దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? తిరిగి ఉన్నాడు. ఈ ప్రార్థనలు ఈరోజు ఒకవేళ మీ పిల్లలకు ఉద్యోగాల విషయంలో మంచి జరగాలని దేవుని ఉద్దేశం ఉంటే సన్హెరీబు లాంటి వాడు ఆటంకపరిచి ఇంటికి, కుటుంబానికి, పిల్లలకు రావాల్సిన దీవెనను ఆపివేయాలనుకుంటుండేమో. ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు మన కొరకు ఒక దూతని ఆజ్ఞాపించి సహాయం దయచేయునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దానియేలు సింహాల బోనులో ఉన్నాడు. కానీ దానియేలుకున్న ఒక ధైర్యం ఏంటి తెలుసా? దేవుడు ఏదైనా చేయగలడు. ఈరోజు ప్రార్థనతో వచ్చిన నీవు అపవాది శత్రువులను జయించే శక్తి మనకు లేకపోవచ్చు, కానీ జయించగలిగే శక్తిని దేవుడు మనకు పంపిస్తాడని ప్రార్థన చేయాలి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తును దేవుడు ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడేమో. ఈరోజు ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలట? ఎదుర్కోవాలి. అప్పుడు దేవుడు మన పక్షంలో నిలబడతాడు. మత్తయి సువార్త 4:6 ఉంటుంది. దేవదూతలు సహాయం పంపించినట్లుగా ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 4:6 చదువుకుందాం. నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడి లేదా అనే మాట ప్రకారం చెప్తే దేవుడు అన్నాడు, దేవుడు నాకు ఆయన దూతల్ని ఆజ్ఞాపిస్తాడని 91వ కీర్తనలో ఉన్న వాక్య ప్రకారం మాట్లాడాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఒక మాదిరిని ఇస్తున్నాడు. ఈ దూతల్ని ఆజ్ఞాపించి నీ ఇంటికి వచ్చే ప్రతి అపవాది శోధనలు గద్దించునుగాక. అందుకనే దావీదు గారు ఏం చేస్తారంటే, అయ్యా దేవా నీవు మాత్రమే మాకు సహాయం చేయమని చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. ఈరోజు మన బలం ఏంటంటే దేవుని శక్తిని బట్టి మనం బలం తెచ్చుకోవాలి. అపవాది తంత్రం ఎదిరించడం మన పని కాకపోవచ్చు, కానీ ఎదిరించే శక్తి ఎవరిస్తున్నారట? మనకు దేవుడే. కాబట్టి అపాయాలను తప్పించే ప్రార్థన ఈరోజు మనం చేయబోతున్నాం. రండి మరొక మాట మనం చూసుకుందాం. ఇందులోనే చదువుకుందాం ఒకసారి. బైబిల్లోంచి నిర్గమకాండం 12వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 12:23లో యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పై కమ్మీల మీద 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తము చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనికి కట్టడగా ఆచరింపవలను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుతున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరించవలను. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఒక దూత వచ్చి వారితో మాట్లాడుతున్నది, ఇది చెయ్యాలి, ఇలాగ మీరు ఇలా చేస్తే ఆశీర్వదించబడతారు. 2 సమూయేలు గ్రంథం 24:16లో కూడా ఒక మాట మనం చూడొచ్చు. 2 సమూయేలు గ్రంథం 24:16లో కూడా ఒక మాట మనం చూడొచ్చు. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబోనప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపం పొంది అయితే అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞాపించెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు, యెహోవా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ దూతకు ఆజ్ఞాపించి కూడా దేవుడు కీడు చేయగలడు, దూతకు ఆజ్ఞాపించి కూడా మరి మేలు చేయగలడు. రెండోది, కొన్ని పరిస్థితులను కూడా దూతకు ఆజ్ఞాపించి ఆపగలడు.
మరి అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రార్థన చేస్తున్న మనకు ఒక నిరీక్షణ ఏంటంటే, దేవుడు ఏదో విధానంలో మనకు తప్పకుండా సహాయాన్ని పంపిస్తాడు. మరి హిజ్కియా గారు అదే నమ్మారు, దేవుని ఎదుట ప్రార్థన చేశారు. మనం ప్రార్థన చేయటం మన పని, కార్యం చేయడం ఎవరి పని అమ్మా? దేవుని పని. అది మనుషుల వల్ల జరిగినది కాదు, దేవుని శక్తి అక్కడ కనుపరిచాడు. వారికి బలం లేదు. సన్హెరీబు వారు విస్తారమైన జనాంగం, కానీ హిజ్కియాకున్నది కొంతమందే. కానీ కొంతమందిని ఆయన పట్టుకొని ఏం చేసిండట? దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఈరోజు మన జీవితంలో వెనకాల ఏ బలం లేకపోవచ్చు, బలమైన దేవుని మనం పట్టుకుంటే దేవుడు పరాక్రమ కార్యములను జరిగించునుగాక. కాబట్టి ఈరోజు నుంచి మరి ఆయన అపాయాలు పడగొట్టాలంటే, దుష్టుని పన్నాగాలు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ప్రార్థనతో ముందుకెళ్దాం. దేవుడి ఈ ఉపవాస ప్రార్థనలో శత్రు యొక్క ఆలోచనలు పడగొట్టి మనకు సహాయము దయచేయునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు ఎత్తుదాం. అవును తండ్రి, దానియేలు నిర్దోషిగా ఎంచబడ్డాడు గనక దానియేలు మౌనంగా నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ సమస్య నుంచి మీరు తప్పించారు. ఇదిగో నాయన, ఈరోజు అడుగడుగున మా కుటుంబం మీదకి వస్తున్న అపాయాలను మీరు తప్పించండి తండ్రి. మాకు క్షేమం దయచేయండి. ఒకవేళ గర్వఫలం విషయంలో అపవాద ఆటంకపరుస్తున్నదేమో దాన్ని గద్దించమని ప్రార్థన చేయండి. ఈరోజు సన్హెరీబు అనే వ్యతిరేకమైన వ్యక్తి ఆ దేశంలోకి వచ్చి దేశాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ దేశ ప్రజలను బలహీనపరచాలనుకుంటున్నాడు, భయం కలిగిస్తున్నాడు. ఈరోజు శత్రువు నీ జీవితంలో కూడా భయం కలిగించడానికి వస్తున్నదేమో. దేవా, నాకు సహాయం చేయండి, ధైర్యాన్ని ఇవ్వండి అని ఆయన వైపు చేతులెత్తే. ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల జీవితంలో కొన్ని ఆటంకాలు కలిగిస్తున్నదేమో, ఆటంకములను తప్పించు. ఒకవేళ అధికారులు మనం ఒక పనికి వెళ్ళినప్పుడు ఆ పని జరగకుండా అధికారులు అడ్డుపడుతున్నారేమో, వారి ఆలోచనలు కొట్టివేయమని అడుగుదాం. దావీదు అదే ప్రార్థన చేశాడు, అహీతోపెలు ఆలోచనలు కొట్టివేయమని. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ వెళ్దాం. దేవుడు అపాయములను తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. రెండు చేతులెత్తి అవును తండ్రి, నా ఇంటికి కీడు కలిగించే ప్రతి శోధనను తప్పించండి, నా కుటుంబం